హలో గైస్, మనకు మోటరోలా వచ్చేసి ఒక చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ అనేది లాంచ్ చేసింది గైస్ మనకు. అది కూడా ఈ బడ్జెట్‌లో మనకి ఏ మొబైల్స్‌లో లేదు కర్వ్ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకు చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ గైస్ మనకు. దాంతో పాటు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి మనకు. ఈ బడ్జెట్‌లో బెస్ట్ ఆల్ రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు గైస్ మనకు. ఈ మొబైల్ మాత్రం మిస్ చేసుకోకండి గైస్ మనకు. చాలా తక్కువ రేట్‌కే కర్వ్ డిస్ప్లే ప్లస్ ఫీచర్స్ కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయనట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే మనకి ఇది మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 40 నియో గైస్ మనకు. ఇది వచ్చేసి మనకి ఈరోజే లాంచ్ చేసింది ఇండియాలో. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనకు డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్లస్ 3D కర్వ్ డయామీటర్ డిస్ప్లేతో వస్తుంది గైస్ మనకు. ఈ బడ్జెట్లో ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మనకు. ఈ బడ్జెట్లో ఏ మొబైల్లో లేదు కదా మనకు ఇంత మంచి డిస్ప్లే అనేది. దీంట్లో మనకు రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఏకంగా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వస్తుంది. దీనివల్ల మనకు మొబైల్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, స్క్రోలింగ్ కూడా స్పీడ్గా ఉంటుంది కదా మనకు. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు 10 బిట్ కర్వ్ డిస్ప్లే మొబైల్ కదా మనకు. ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో ఇదే కదా మనకు చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్. అది కూడా మనకు డిస్ప్లే అనేది చాలా బాగా బ్రైట్గా ఉంటుంది, కలర్స్ కూడా చాలా బాగుంటాయి కదా దీంట్లో. నెక్స్ట్ దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్ కెమెరాతో వస్తుంది కదా మనకు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా ప్లస్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా కదా మనకు. బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. 50 MP ఓఎస్ ప్లస్ 13 MP అల్ట్రా వైడ్ కెమెరా కదా మనకు ఫ్రంట్ కెమెరా కూడా కదా మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో కదా మనకు కెమెరాస్ అనేది చాలా బాగున్నాయి కదా మనకు. ఈ బడ్జెట్లో ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు మనకు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసి వరల్డ్ ఫస్ట్ ప్రాసెసర్ కదా మనకు ప్రెజెంట్గా లాంచ్ అయిన కొత్త ప్రాసెసర్ కదా మనకి ఇది మీడియాటెక్ నుంచి. ఈ ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7030 కదా మనకు. ఫస్ట్ మొబైల్ మనకు ఏ ప్రాసెసర్తో వస్తుంది వచ్చేసి ఇది వచ్చేసి మనకు కొత్త ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కదా మనకు స్నాప్డ్రాగన్ 768 కానీ 778+ కానీ ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట పర్ఫార్మెన్స్. ఓవరాల్ ఈ ప్రాసెసర్ వచ్చేసి కదా మనకు ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకు. ఈ బడ్జెట్లో కదా మనకు ది బెస్ట్ ప్రాసెసర్ ఇది. మనకి వేరే మొబైల్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇది. మీరు గేమింగ్ కానీ రేటింగ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి కదా మనకు. ఒక మంచి ప్రాసెసర్ కదా మనకు ఈ బడ్జెట్లో వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే 1000 mAh బ్యాటరీ వస్తుంది ప్లస్ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది కదా మనకు. ఈ బడ్జెట్లో మంచి ఫీచర్సే కదా మనకు మనకు 15 minutesలోనే 50% అనేది ఛార్జ్ అవుతుంది. మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది ఇది 68 వాట్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ దీంట్లో మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకు ఏ బడ్జెట్లో ఏ మొబైల్ లేదో ఇది వచ్చేసి మనకు IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది కదా మనకు. మీ మొబైల్ మీద కదా మనకు నీళ్ళు పడినా కానీ లేకపోతే నీళ్ళు పడినా కూడా మనకి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు కదా మనకు అంత ఈజీగా. ఇది వచ్చేసి మనకు IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది మనకు. ఈ బడ్జెట్లో ఇదే మొబైల్ కదా మనకు ఉండేది, వేరే ఏ మొబైల్స్లో లేదు మనకు IP68 వాటర్ ప్రూఫ్ అనేది. మీ మొబైల్ వచ్చేసి కంప్లీట్గా ఒక వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా ఇంత తక్కువగా వస్తుంది కదా మనకు. ఈ బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అవుతుంది మనకి ఇది. దీంట్లో మనకు 15 5G బ్యాండ్స్ ఉంటాయి, దాంతోపాటు వైఫై 6E కూడా ఉంటుంది కదా మనకు. దీంట్లో కదా మనకు ఓవరాల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకి ఈ బడ్జెట్లో ఒక కిల్లర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంతకుముందు పోకో F1 ఎంత పెద్ద హిట్ అయిందో ఇది కూడా అంత పెద్ద హిట్ అవుతాయి కదా మనకు. ఇంత తక్కువ రేటుకే మనకి ఇంత మంచి ఫీచర్స్ అనేది వేరే ఏ మొబైల్స్లో లేదు. ఈ మొబైల్స్లో ఉన్నంత ఫీచర్స్ ఈ మొబైల్ కదా మనకు కళ్ళు మూసుకొని తీసుకొచ్చామట, అంత మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే కదా మనకి ఇది మనకు 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి జస్ట్ గైస్ మనకు 21,000 రూపీస్కి వస్తుంది మనకు. ఈ బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్ అవుతుంది మనకు. ఎందుకంటే మనకి 21,000 రూపాయలకి కర్వ్ డిస్ప్లే, దాంతోపాటు ఫీచర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఉన్న మొబైల్స్లో చీపెస్ట్ కర్వ్ డిస్ప్లే, దాంతోపాటు మనకు ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి కదా మనకు నెక్స్ట్ దీంట్లో 21GB ర్యామ్ 256 ఇంటర్నల్ వచ్చేసి 23,000 రూపీస్కి వస్తుంది కదా మనకు. ఇంత పెద్ద ర్యామ్ ఇంత మంచి ఫీచర్స్ వచ్చేసి మనకు చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఈ మొబైల్ మాత్రం మిస్ చేసుకోకండి కదా మనకు. మీ బడ్జెట్ ఒకవేళ 20,000 కానీ 25,000 లోపల ఉంటే ఈ మోటరోలా ఎడ్జ్ 40 నియో అనేది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకు. దీంట్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి కదా మనకు, కెమెరా, డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ ఒక మంచి ఆల్రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి 23,000 బిలోలో. ఇప్పుడు మనం దీని ఫస్ట్ సేల్ గురించి మాట్లాడితే ఇది మనకి ఫస్ట్ సేల్ వచ్చేసి September 28 మనకు ఈ నైట్ వచ్చేసి 7 PM అనేది లాంచ్ అవుతుంది కదా మనకు. ఈ రీసెంట్గా ఇవి 2 మొబైల్స్ అయింది కదా మనకి రాత్రి అనేది 7 గంటలకు అనేది లాంచ్ చేస్తుంది. ఇంతకుముందు మనకు మధ్యాహ్నం అనేది లాంచ్ చేస్తున్నాయి ఫస్ట్ సేల్. ఇప్పుడు వచ్చేసి మనకు రాత్రి అనేది లాంచ్ చేస్తున్నారు 7 గంటలకి. మనకి ఇది ఫస్ట్ సేల్ వచ్చేసి September 28 7 PM అనేది లాంచ్ అవుతుంది కదా మనకు ఫస్ట్ సేల్ అనేది. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.